వెల్కమ్ టు ద పిహెచ్పి ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో కొన్ని చిన్న కాన్సెప్ట్స్ గురించి చూద్దాం. హౌ టు ఎంబెడ్ ద పిహెచ్పి కోడ్ ఇన్సైడ్ ద HTML అండ్ HTML కోడ్ ఇన్సైడ్ ద పిహెచ్పి. సో నాది ఇది ఒక HTML డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్లో ఏమీ లేవు. HTML డాక్యుమెంట్, ఇది పిహెచ్పి డాక్యుమెంట్. ఓకే, emb.php అనే ఫైల్, emb.php. ఓకే, సో ఇప్పుడు నేను ఇకో వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అని నాకు ప్రింట్ కావాలి ఇకో. సో అందుకని చెప్పి పిహెచ్పి కోడ్ రాస్తున్నాను, పిహెచ్పి. సో ఇక్కడ ఇకో స్టేట్మెంట్ వాడుతున్నాను, ఇకో వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్. సో బాడీలో నేను పిహెచ్పి కోడ్ రాసేసాను. సో వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అని మనకు ప్రింట్ అయింది. నాకు ఈ వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అనేది H1 ట్యాగ్ కింద ప్రింట్ కావాలి, అంటే హెడింగ్ కింద ప్రింట్ కావాలి. సో అందుకని మనం ఈకోలో వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ కన్నా ముందు డబుల్ కోట్స్లో H1 ట్యాగ్ని స్టార్ట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా అది H1 ట్యాగ్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం HTML కోడ్ని మన పిహెచ్పి కోడ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. చూడండి, వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్. ఓకే, సో వీటి గురించి ఇంకా కమింగ్ వీడియోస్లో వస్తూ ఉంటాయి. అంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా చెప్తున్నాను అనమాట. కంపల్సరీగా మీకు HTML నాలెడ్జ్ వచ్చి ఉండాలి, కంపల్సరీగా HTML లిటిల్ బిట్ ఉండాలి. సో నా వీడియోస్ వినండి, అవి ఎంతో టైం పట్టవు, ఒక గంట. మీరు ప్రాక్టీస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఏమేమి వీటిని ట్యాగ్స్ అంట అనమాట. ఈ H1 అనేది ఒక ట్యాగ్. సో H1 నుంచి H6 ట్యాగ్స్ ఉంటాయి. అలాగే HTML ఇక్కడ ఏంటి, HTMLలో హెడ్ సెక్షన్ ఉంటుంది, బాడీ సెక్షన్ ఉంటుంది. బాడీ సెక్షన్లో మనకు డిస్ప్లే పార్ట్ని రాస్తాం. ఈ థింగ్స్ అన్నీ మీకు తెలియాలి అన్నమాట. ఓకే, ఈ టైటిల్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది, టైటిల్ ఎక్కడ డిస్ప్లే అవుతుందో చూడండి, విఎల్ఆర్ డాక్యుమెంట్ అని పెడుతున్నాను. విఎల్ఆర్ డాక్యుమెంట్, NLR వచ్చిందా, విఎల్ఆర్ డాక్యుమెంట్. సో ఇప్పుడు చూసినట్టయితే మీ డాక్యుమెంట్ నేమ్ ఇక్కడ టైటిల్ దగ్గర విఎల్ఆర్ డాక్యుమెంట్ అని పడుతుంది కదా ఈ పార్ట్లో. సో అది టైటిల్ పర్పస్ యూజ్ అవుతుంది, రైట్. సో నాకు ఇప్పుడు H1 ట్యాగ్ బయటే నేను HTMLలోనే రాసేస్తున్నాను, H1. సో నాకు ఇక్కడ ఈకో స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని నేను అవుట్పుట్ని ప్రింట్ చేయాలి, అంటే పిహెచ్పి ద్వారా ప్రింట్ చేయాలంటే ఏముంది, ఈ పిహెచ్పి కూడా H1 ట్యాగ్లో రాస్తామంటే. ఓకే, ఈ విధంగా మనం HTML కోడ్లో పిహెచ్పిని ఇంక్లూడ్ చేసుకుంటాం. పిహెచ్పి ఈకో విఎల్ఆర్ ట్రైనింగ్ అని ఇస్తున్నాను, ట్రైనింగ్. మరి పిహెచ్పిని ఓపెన్ చేసాను కాబట్టి క్లోజ్ చేసుకోవాలి. రైట్, చూడండి ఇప్పుడు విఎల్ఆర్ ట్రైనింగ్ అని మళ్ళీ మనకి సెకండ్ H1 ట్యాగ్లో వస్తుంది. మీరు H2 ట్యాగ్ పెట్టండి, లేకపోతే ఇక్కడ H3 ట్యాగ్ పెట్టి కొద్దిగా చిన్నగా డిస్ప్లే అవుతుంది అన్నమాట. విఎల్ఆర్ ట్రైనింగ్. ఈ విధంగా మనం మన పిహెచ్పి కోడ్ని HTML డాక్యుమెంట్లోకి ఎంబెడెడ్ చేసుకుంటాం. మీరు ఇదే HTML కోడ్, ఇందులో ఏముంది, పిహెచ్పి కోడ్ ఉంది. ఓకే, నేను ఏం చేస్తున్నాను అంటే న్యూ డాక్యుమెంట్ ఒకటి తీసుకుంటున్నాను, embedded.emb.html అనే ఫైల్లో పెడుతున్నాను. em.html. సో ఇది HTML ఫైల్, ఇది emb అనేది పిహెచ్పి ఫైల్. ఇందులో పిహెచ్పి కోడ్ కూడా రాసి ఉండదు రెండు చోట్ల. చూడండి, ఫైల్ em.html, em.html ఫైల్ వస్తుంది. సో చూడండి, మనకి ఇక్కడ ఏం డిస్ప్లే కావట్లేదు. ఎందుకు అని అంటే ఇది పిహెచ్పి ఫైల్ కాబట్టి పిహెచ్పి ఫైలు మన HTML డాక్యుమెంట్లో రన్ కాదు. కంపల్సరిగా మీరు సేవ్ చేసేటప్పుడు పిహెచ్పి కోడ్ ఉంటే
.php ఎక్స్టెన్షన్స్ తోటే సేవ్ చేసుకోవాలన్నమాట. రీనేమ్ ఇక్కడ em.php అని రీనేమ్ చేస్తున్నాను. php చూడండి అప్పుడు. సో F5 కొడుతున్నాను. యాక్చువల్గా em.html ఫైల్ లేదు కదా, అప్పుడు రీఫ్రెష్ చేయండి. em.php ఫైల్ అయిపోయిందిగా, అందుకని మనకి PHP కోడ్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఈ రూల్స్ మీరు PHP ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. మీకు ఈ వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్స్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద మోర్ వీడియోస్. Please share this video to your friends.